హాయ్ ఎవ్రీవన్. నాకు రెగ్యులర్గా క్లినిక్లో వచ్చే పేషెంట్స్లో చాలామంది నా దగ్గర సర్జరీ చేయించుకున్న వాళ్ళు కానీ, బయట నుంచి సర్జరీ చేయించుకుని సెకండ్ ఒపీనియన్ కోసం నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కానీ రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్లో ఒకటి ఏంటంటే, మేము ఆల్రెడీ ప్రాపర్గా క్యాన్సర్ కోసం సర్జరీ చేయించేసుకున్నాం, మళ్ళీ తర్వాత రేడియేషన్ థెరపీ కానీ, కీమోథెరపీ కానీ, టార్గెటెడ్ థెరపీ కానీ ఇలాంటివి ఎందుకు అడ్వైస్ చేస్తున్నారు? ఒకటి మానిటరీగా ఫైనాన్సెస్ వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది, రెండు వర్క్ లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎందుకంటే ఎక్కువ రోజులు హాలిడేస్ పెట్టుకొని లీవ్స్ పెట్టుకొని తిరగాల్సి వస్తుంది అనేసి అడుగుతుంటారు. దీనికి రీజన్ ఏంటంటే, అసలు క్యాన్సర్ సర్జరీలో మేము ఏం చేస్తుంటామంటే క్యాన్సర్ని ప్రాపర్ మార్జిన్స్తో, క్లియర్ మార్జిన్స్తో తీసేయాల్సి ఉంటుంది. దాన్ని అచీవ్ చేస్తాం ప్రాపర్గా. చేసిన తర్వాత ఏంటంటే కొన్నిసార్లు డిసీజ్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనకు తెలియదు కాబట్టి రెండు ఆపర్చునిటీస్ ఉంటాయి. దీంట్లో రెండు ఛాన్సెస్ ఉంటాయి. ఒక ఛాన్స్ ఏంటంటే మైక్రోమెటాస్టాసిస్ అంటాం. చిన్న చిన్న పార్టికల్స్ ట్యూమర్ నుంచి విడిపోయి అవి స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి బాడీలో. అవి మనకి ఎటువంటి స్కాన్లోని అంత ఈజీగా బయటపడవు. రెండోది ఏంటంటే మైక్రో ఇన్వేషన్. దీంట్లో ఏంటంటే మైక్రోస్కోపిక్ డిసీజ్ క్లియర్ మార్జిన్స్తో తీసిన తర్వాత కూడా అదే ఏరియాలో పక్కన కొంచెం కొంచెంగా ఉండిపోయి ఉంటుంది. అది కూడా ఎటువంటి టెస్ట్లోని బయటపడదు. ఈ రెండిటి వల్ల ఏంటంటే క్యాన్సర్ మళ్ళీ తిరిగి పెట్టి వచ్చేది, రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రికరెన్స్ ఛాన్సెస్ని తగ్గించడానికి మేము యూజువల్గా అడ్జువెంట్ థెరపీ అని సజెస్ట్ చేస్తాం. వాటిల్లోనే కీమోథెరపీ కానీ, రేడియేషన్ కానీ, టార్గెటెడ్ థెరపీ కానీ ఇవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఎప్పుడైనా డాక్టర్ సజెస్ట్ చేశారు అంటే స్టేజ్ని బట్టి ఏదో ఎనీ అడ్జువెంట్ థెరపీ తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకోకపోతే ఏంటంటే రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మంచిది కాదు. సో ఎవరైనా డాక్టర్ సజెస్ట్ చేశారంటే అది తీసుకోవడం కానీ, ఒకవేళ అవసరమైతే సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం కానీ తీసుకోవాలి. సో క్యాన్సర్ రిలేటెడ్ ఎటువంటి క్వైరీస్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ మీ ఆర్ ఫాలో మీ. థ్యాంక్ యూ.